విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు గాయత్రీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే అమ్మ దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకి చేరుకున్నాయి. అమ్మవారు రెండో రోజు గాయత్రీదేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వటారు. ఉదయం 4 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రెండో రోజు కావటం, దాంతోపాటు గాయత్రీదేవి అలంకరణ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. అలంకరణ మీకు వివరించి చూపించే ప్రయత్నం చేస్తాను. అమ్మవారి దర్శనానికి సంబంధించి మాత్రం ప్రత్యేక ఈరోజు అలంకరణ ఉంటుంది. గాయత్రీదేవి ఉచ్చారణ అనేది చాలా కీలకం. గాయత్రీదేవి మంత్రం పఠిస్తే ఖచ్చితంగా భక్తులకు మేలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో భారీ ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. మొత్తం ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలోని ఈరోజు చూసినట్టయితే ప్రధానంగా మొత్తం 11 రోజుల పాటు 11 అలంకరణతో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే మరోపక్క వాతావరణం కూడా అనుకూలించడం, దాంతోపాటు ఎండ తీవ్రత కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలోని భక్తులు దర్శనానికి భారీగా వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈసారి ఉత్సవాల నేపథ్యంలో మనం చూసినట్టయితే సామాన్య భక్తులకు పెద్దపీట వేసే దిశ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో లాగా ఉన్న 500 రూపాయల దర్శనాన్ని పూర్తిగా రద్దు చేస్తున్న అధికారులు ఈసారి ఏదైతే భక్తులకు సంబంధించిన ఉచిత దర్శనం, దాంతోపాటు 100 రూపాయలు, 300 రూపాయలు మొత్తం 3 విభాగాలుగానే అమ్మవారి దర్శనానికి భక్తులకు వచ్చే దిశకు కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలోని పూర్తిగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ అందిస్తున్నారు. దాంతోపాటు పాలుతో పాటు ఇతర బిస్కెట్లు లాంటివి కూడా అందుబాటులో తీసుకొచ్చి రావడం జరిగింది. ఆలయ అధికారులు క్యూ లైన్లోనే భక్తులకు వాటర్ బాటిల్స్ అందిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ఆలయానికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. దర్శనానికి సంబంధించి ఉచిత దర్శనం 100 రూపాయల దర్శనం, ఇంకా ఈ పై మార్గం నుంచి వచ్చేది 300 రూపాయల దర్శనం. ఈ 3 దర్శనాలే ప్రస్తుతం అందుబాటులో తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో 500 రూపాయల దర్శనం ఉండేది. అయితే 500 రూపాయల దర్శనం ద్వారా భక్తులకు ఎక్కువ సంఖ్యలోని ఎక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో వాటిని తగ్గించినట్లుగా ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దర్శనానికి సంబంధించి, దాంతోపాటు ఈరోజు ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు సంబంధించి ఎలా రియాక్షన్ ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఎలాగుండే ఏర్పాట్లు? చాలా బాగుందండి, చాలా బాగుంది. అన్ని వాటర్ ఇస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చామండి. గాయత్రీదేవి అలంకరణ చూద్దామని వచ్చామండి, దర్శనం కోసం అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి. తాగడానికి మజ్జిగ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. చివరి నుంచి చివరి వరకు బాగానే ఉన్నాయి సార్. అరేంజ్మెంట్స్ అయితే ఫ్రీ లైన్స్ కానీ, అంటే కొద్దిగా పబ్లిక్ కూడా తగ్గినట్లు ఉంది లాస్ట్ ఇయర్ కంటే, కానీ అరేంజ్మెంట్స్ అయితే ఎక్సలెంట్. వాటర్ మధ్యలో మిల్క్ ఉన్నంత వరకు బాగా చూసుకున్నాం. మేము మార్కాపురం నుంచి వచ్చాము. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా బాగున్నాయి. జై దుర్గా భవాని. చాలా బాగున్నాయండి. ఎక్కడికక్కడ వాటర్ సప్లై బాగుంది, మజ్జిగ, పిల్లలకి పాలు, అవన్నీ చాలా ఎక్సలెంట్. ఈ ఇయర్ చాలా మంచి ఏర్పాటు చేశారు. చాలా హ్యాపీ. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే భక్తులందరికీ కూడా త్రాగునీరుతో పాటు మరోపక్క బటర్ మిల్క్, బిస్కెట్స్ లాంటి పాలు లాంటివి కూడా అందిస్తున్నారు. మరోపక్క వైద్య సిబ్బంది ఏదైతే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. విజువల్ చూసుకోవచ్చు. ఏదైతే భక్తులు అమ్మవారి దర్శనకి వెళ్ళే సమయంలోనే ఏదైనా సొమ్మసిల్లి పడిపోయినా, అనారోగ్య సమస్యలు వచ్చినా అంటే వెంటనే ప్రథమ చికిత్స అందించేందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క అంబులెన్స్లు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అంటే ఓవరాల్గా ఉత్సవాల నేపథ్యంలో అన్ని
డిపార్ట్మెంట్లకు సంబంధించి పూర్తి సమయంతో కూడా దసరా శరణావరాత్రి ఉత్సవాలకు సంబంధించి కూడా పూర్తిగా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ విఐపీల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు. ఉదయం సాయంత్రం పూట ఈ రెండు సమయాల్లో మాత్రం అమ్మవారి దర్శనానికి భక్తులను సంబంధించి విఐపీలను కూడా అనుమతిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. రెండో రోజు కావడంతో నిన్నటితో పోలిస్తే ఈరోజు భక్తుల సంఖ్య కొంత ఎక్కువగా అమ్మవారి దర్శనానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే అమ్మవారి క్యూ లైన్లు కింద నుంచి పై వరకు వచ్చే క్యూ లైన్ల మార్గంలోని భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ అమ్మవారి దర్శనానికి సంబంధించి త్వరితగతిన పూర్తయ్యే దిశకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోని భక్తులకు ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి భక్తులు భారీ ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఇది రెండో రోజు ఇంద్రకీలాద్రిపై దసరా శరణావరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో గాలిబ్ చాంద్, సిటీ 24x7 విజయవాడ.